కుటుంబ క్లస్టర్కి శనార్థి తెలియజేస్తూ గత కొంతకాలంగా ఏదైతే కోకాపేట భూమి విషయమే కానీ యారుట కుటుంబ సంఘం గురించి కానీ అదేవిధంగా కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మరి కొంతమంది కావాలని సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సంఘం కానీ చెప్పేవాళ్ళు మరి వాళ్ళు నేను ఈరోజు గత నెల కిందనే చెప్పిన నేను ఒక కుటుంబ బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా కులానికి సంబంధించి అందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడతానని చెప్పినా కూడా స్వయంగా నా ఫోన్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పినా కూడా కావాలని కుటుంబ సంఘాన్ని అబాసుపాలు చేయాలని ముఖ్యంగా కుటుంబ బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా కుటుంబాల ఆత్మ గౌరవం పెంచాలనే లక్ష్యంతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ తెలంగాణ కుటుంబ సంఘం అనుసరించే తీసుకుంటాం తప్ప తీసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కావాలని కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారు. మరి వాళ్లకు ఈ కోకాపేట ఈ స్థలం నుంచే మన కులదైవం వీరప్ప స్వామి సాక్షిగా మనం నమ్మే ఆ బండారి సాక్షిగా చెప్తున్నా ఈ కుటుంబ సంఘంలో ఎవరి పాత్ర ఏందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోకాపేటకు సంబంధించి ఈ భూమిని ఎవ్వరికి కూడా లీజుకి ఇవ్వలేదు, ఎవ్వరికి కూడా అగ్రిమెంట్ కాలేదు. ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఆ రోజు నేను ఎమ్మెల్యే గెలవక ముందుకు నేను కష్టపడి సర్పంచ్గా ఎంపీటీసీగా మండల పార్టీగా ఇన్ఛార్జిగా 33 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్గా 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా కష్టపడి నా గ్రామంలో నా కుటుంబాలంతా దీవిస్తే ఆ రోజు సర్పంచ్ అయినని చెప్పి గతంలో కూడా చెప్పిన. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏం చెప్తూ అన్యాయం చేయకుండా ముఖ్యంగా నేను నమ్మిన నా దైవం వీరప్ప సాక్షిగా చెప్తున్నా ఈ కుటుంబ సంఘంలో ఈ బండారు సాక్షిగా చెప్తున్నా మీరు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కోకాపేట భూమిలో కానీ యారుట భూమిలో కానీ సంఘంలో కానీ బీర్లైలే ప్రమాణం లేదు, బీర్లైలే సంబంధం లేదు, నా ప్రమేయం లేదని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా ఆ రోజు నా కాన్స్టిట్యూన్స్ లో నేను కష్టపడుతుంటే రాష్ట్ర నలుమూలల కుటుంబ సోదరులు నాకు సాయం చేశారు. అరే మా బిడ్డ బీర్లైలే కరోనా టైంలో సాయం చేస్తున్నాడు, ఈయన ఇంకా ఈయనకు పదవి వస్తే ఎంతో పైకి పోతామని చెప్పి సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగి నా గెలుపుకు సహకరించినారు. అప్పుడున్నటువంటి కేవైసీఎస్ అనే ఒక యూత్ కూడా ఊరూరు తిరిగి నా గెలుపుకి కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన కుటుంబ సంఘ అధ్యక్షుడిగా ట్రస్ట్గా మీరు కూడా కొన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. యారుట విషయంలో మరి ఇక్కడనే జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, మండలాధ్యక్షుడు వచ్చిండు. కావాలని కొంతమంది పరిగెట్టుకొని పోయి అది టీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలో ప్రెస్ మీట్ పెడితే మరి రాష్ట్ర అధ్యక్షుడు పని చేయడం చప్పుడు చేయడు, జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు, మండల అధ్యక్షుడు చప్పుడు చేయడు. అరే బీర్లైనా అమ్ముకున్నాను టీఆర్ఎస్ అంటే అరే పార్టీ ఎవరిదే కావచ్చు, నేను కుర్మ బిడ్డను, దానికి నేను లోకల్ ఎంపీడీసీగా ఆ వార్డులో ఉన్న ఎన్నడూ నా కుటుంబ సంఘంతో సంబంధం లేదు. అసలు కుటుంబ భవనమా మీ 40 మందిదా ట్రస్ట్దా సంబంధం లేదు. దయచేసి ఒకటే చెప్తున్న వేదిక ద్వారా వాళ్ళు అన్ని విమర్శించిన మరి అప్పుడు విమర్శించిన వాళ్ళే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అందులో సంభోగాలు అనుభవించారు, రాజభోగాలు అనుభవించారు. ఇలా వాళ్ళే బీర్లైలే అమ్ముకుంటా అంటున్నారు. మీకు సిగ్గు సరే ఉండాలి. అరే రాజకీయం ఎదుర్కొంటే మీకు దమ్ముంటే 2029లో బీర్లైలే ఎదుర్కోండి. కానీ సంఘాన్ని నమ్ముకున్నాను కొందరు నేటి చేస్తే పక్కల్లో నడుతున్నారు. అన్న నువ్వు తెల్లారు లేస్తే 1000 మందికి సాయం చేస్తున్నావు, 100 మందికి సాయం చేస్తున్నావు, మీ కోసం ఎందుకు మేమే నడుతున్నారు. నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నీకోనే నేను లేదంటే రేపొద్దున ఇంకెట్లా గెలిపిస్తారు? ఇంకా వేరే ప్రజలంతా కూడా సంబంధ వర్గాలు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? నేను ఒక్కనే కాదు 10 మంది మీరు అసెంబ్లీకి రావాలి, 5 పార్లమెంట్ పోవాలని నా కోరిక ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు నిజంగా నేను కుర్ర సంఘాన్ని కూడా అడుగుతున్నా. మీరు జిల్లా అధ్యక్షుడు కానీ అక్కడ టౌన్ అధ్యక్షుడు కానీ మండల అధ్యక్షుడిని అందరి సమక్షంలో ఎన్నుకోండి, సంఘాన్ని సేవ చేసే వాళ్ళు ఎన్నుకోండి. ఒక బిడ్డ మీద వెలిగేసి వస్తే ఆ సంఘంలో ప్రార్థించే వాళ్ళు మీరు మాట్లాడకపోతే నిజం కూడా అబద్ధం అవుతుంది. అబద్ధాన్ని 10 మంది వాడుకుంటారు. రేపు మన జాతి మనగడకే ఇబ్బంది అవుతుంది. దయచేసి నేను చెప్తా ఉన్నా మీడియా సాక్షిగా, నేను నమ్మే బండారు సాక్షిగా, ఈ కోకాపేట భూమి విషయంలో నాకు 5 పైసల సంబంధం లేదు. నేను నా జాతి పెరగాలి, నా జాతి పిల్లలకు 33
3 జిల్లాలలో ఇలా కుటుంబ భవనాలు కావాలి, పిల్లల హాస్టల్ కావాలి, 90 లక్షలు వస్తాయంటే నేను దానికి అంగీకరించిన, కానీ ఎవరికి అగ్రిమెంట్ కాలేదు. నేను స్వయంగా ఫోన్ చేసి చెప్తే ఆ ఫోన్ ను వక్రీకరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే తెలవకుండా ఎట్లా పోతాడంటారు. అరే ఎవరు ఎస్సీ పిలిచినా, గౌడు పిలిచినా, ముదిరాజు పిలిచినా ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యేగా పోతా. కుల సంఘం పిలిస్తే కులస్తుడిగా ఏకైక ఎమ్మెల్యేగా పోతే నీకు అగ్రిమెంట్తో సంబంధం అంటారు, కోర్టులతో సంబంధం అంటారు. ఇలా ఎక్కే మల్లేశ్వరం, లేక క్యామ్ మల్లేశ్వరం, బీగ్లేను. నిజంగా నాకు సంతోషం ఎప్పుడు అనిపించింది అంటే, ఇంత పెద్ద వయసున్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఛానల్ దాకుండా కుటుంబ సంఘం అభివృద్ధి చేస్తున్నారు. అప్పుడు నేను నమ్మి వాళ్ళు చేస్తున్న పని మంచిదని చెప్పి నేను కేకే మల్లేష్ తోటి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చిన. ఎవరైతే నన్ను తిట్టేవాళ్ళు నా గెలుపులో కూడా వచ్చి మాట్లాడారు. అయినా వీళ్ళని తిడుతురంటే, మీరు ఎగ్గే మల్లేష్కి నీకేమో సంబంధం ఉంది, నీకు డబ్బులు నాకెందుకు అయ్యే డబ్బులు, నేనే 100 మందికి డబ్బులు ఇస్తా. ఆ లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి నేను 10 రూపాయలు సంపాదించుకున్న కుర్మ బిడ్డను ఒకరిని మోసం చేసేటం కాను. ఇప్పటికైనా ఏదైతే అబండాలు వేసే నాయకులు మీరు రండి, ఈ వీళ్ళు పెట్టినటువంటి ట్రస్ట్ పెట్టినటువంటి తీర్మానం కానీ, మన కుల పెద్దలు కానీ, రాష్ట్ర నాయకులు మంచి ఆలోచన చేసిరు. మీరు అందులో ఇన్వాల్వ్ కాండి. మీరు 100 మంది వస్తారా, 50 మంది వస్తారా? మొన్ననే జనరల్ బాడీ పెడితే 2000 మంది అంటున్నారు. మళ్ళీ ఒక అవకాశం ఇస్తాం, మీరంతా రండి. మీ ఆలోచనకు అనుగుణంగా కులానికి ఏది న్యాయమైతే, కుల పిల్లలకు ఎట్లయితే కుల బాంధవులకు అక్కడిస్తుందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అనవసరంగా కాళ్ళలో కట్టబెట్టి దీన్ని ఆపినంత మాత్రాన మీకు రాదు. విమర్శించే వాళ్ళు తాత ఆస్తులు కాదు, అయ్యి ఆస్తులు కాదు. ఇలా కుటుంబ సంఘం ఆస్తి అంటే నిజంగా సబ్బండ వర్గాలు ఉన్నాయి. మరి ముదిరాజు అట్లే, గౌడన్నలు అట్లే, ఇంకా చాలా పెరికలు అట్లే. మరి మన కులం కట్టమంటే ఆయన ఒకే ఎగ్గే మల్లేష్ అన్న రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక ఎమ్మెల్సీగా కష్టపడ్డాడు కాబట్టి ఈ ఆస్తి మిగిలింది. కోకపేట కుర్మ ఆత్మభావం అంటారు. ఎట్లొచ్చింది తొడికమ్మ ఆత్మభావం ఎట్లొచ్చింది? ఆ పెద్దలు కష్టపడిపోతున్నా, నా చేస్తా, మా తాత చేస్తా, మీ చేస్తా, మీ తాత చేస్తా. ఒక పెద్ద మనిషి కష్టపడి తెచ్చింది కదా, దాన్ని ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం? అమ్ముకున్నారట. ఎక్కడ అమ్ముకున్నారు?